అమరావతి రాజధానిపై మాజీ మంత్రి పేర్ని నాని సంచలన కామెంట్లు చేశారు. జగన్ దెబ్బకు అమరావతి, విజయవాడ, గుంటూరు కలిసి అవిగన్గా సిఆర్డీఏలో తీర్మానం చేశారంటూ ఆయన అన్నారు. త్వరలో కేబినెట్ లో ఈ తీర్మానం ప్రవేశపెట్టనున్నారని చెప్పారు. బందర్లో చంద్రబాబుకు చుట్టాలు లేరని, ఆ ప్రాంతాన్ని ఎత్తేశారని విమర్శించారు పేర్ని నాని. తీర్మానం కూడా చేశాడు అంటున్నారు. నేను జగన్ గారి దెబ్బకి సిఆర్డీఏలో క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీలో తీర్మానం ఒకటి చేశారు. అమరావతి, విజయవాడ, గుంటూరు మూడు కలిసి రాజధానిగా అని చెప్పి తీర్మానం చేశారంటున్నారు. మొన్న అనుకుంటా, నెక్స్ట్ క్యాబినెట్కి పెడతారు. ఇవాళ క్యాబినెట్కి పెట్టారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనేప్పటికీ మాడు పగిలి ఇప్పుడు ఆవిగన్ అంటున్నాడు చంద్రబాబు నాయుడు. అమరావతి, విజయవాడ, గుంటూరు అంటే బందర్లో చంద్రబాబు చుట్టాలు లేరని బందర్ ఎత్తేసాడు. అంతే కదా, వేరే కారణం ఉంది. బందర్లో పోర్ట్ ఉంది. జగన్ గారు మావిగన్ అన్నాడు. మా బందర్ ఎందుకు తీర్మానంలో పెట్టలా అంటే చంద్రబాబు బంధువులు ఎవరు లేరు. విజయవాడ జగన్ దేవరపల్లి పర్యటనలో ఆయన అభిమానులు టిఫిన్ సెంటర్లో హిందూ దేవుళ్ల ఫోటోలు ధ్వంసం చేశారన్న లోకేష్ ట్వీట్ కి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. శ్రీకాకుళంలోని ఆలయంలో భక్తులు చనిపోవడానికి కారకులు ఎవరంటూ ప్రశ్నించారు. తిరుపతి, సింహాచలంలో ప్రభుత్వ బాధ్యతారాహిత్యం వల్లే భక్తులు చనిపోయారని ఆరోపించారు పేర్ని నాని. నియంత్రించకుండా వదిలేసిన వాళ్ళు ఎవరు? నీ ప్రభుత్వం కదా లోకేష్ నాయుడు, నీ ప్రభుత్వమే కదా. బాధ్యత లేకుండా అన్ని వేల మంది వస్తే సరే, ఇక్కడ వైకాపా శ్రేణులు దేవుళ్ళ ఫోటోలు బదలు కొట్టారు. సరే, నీ ప్రభుత్వమే కదా. శ్రీకాకుళం గుళ్ళో మనుషులట, భక్తులట చచ్చిపోయారు. పోలీసులు ఎందుకు వాడలేదు? మరి నిన్ను ముద్దాయిగా దోషం చేయాలెక్కర్లేదా? మరి అక్కడ దేవుడి గుళ్ళో వైకుంఠ ఏకాదశికే, ముక్కోటి ఏకాదశికో ఏమైంది? భక్తులు చచ్చిపోతే మరి ఏమైంది? మీ పోలీసు వ్యవస్థ ఏమైంది అన్న వాడరా? అక్కడ తిరుపతిలో 6 ఎందుకు చచ్చిపోయారు? గుళ్ళోని కొండ మీదే కదా, ఎందుకు చనిపోయారు? సింహాచలంలో మీ బాధ్యత ఏరైత్యం వల్ల చంద్రోత్సవానికి వెళ్ళి చనిపోయారు కదా మనుషులు, భక్తులు చనిపోయారు కదా.